నీ చేతి ఆకులు అమృతాంజనే కాదు అమృతలా ఉన్నాయనుకో, ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే. నువ్వు నా దగ్గరికి వచ్చే. పాపం చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయితే జడ్జి గారి అమ్మాయి సంగతేనా? ఓ దర్జాగా వెళ్ళిపోయాను. వాకిట్లోనే కనిపించాడు ప్యూన్. దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారు కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను. అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాను. ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదాం ఉన్నాను. ఇంతలో నువ్వు జ్ఞాపకం వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు చేసుకొచ్చిన నిర్వాహకం? చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడే ఎక్కడైంది విను. జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ 45,000 రూపాయలు బ్యాంకులో వేసేస్తాను. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకులా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకులా ఉంటాం. చారు నువ్వు అలా కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేస్తుంది. వచ్చేసింది. కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యవ్వనమంతా గంతేయుని చిన్నదానా, కవ్విస్తే యవ్వనమంతా గంతేయుని చిన్నదానా. నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, నవ్విస్తే నాదు కంత నలిగే నోవని కాడ, నవ్విస్తే నాదు కంత నలిగే నోవని కాడ. చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు, చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు, వన్నెల జిల్కు వయ్యారముల్కు, వన్నెల జిల్కు వయ్యారముల్కు, కాదని అనబోకు వాదమాడబోకు. కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యవ్వనమంతా గంతేయుని చిన్నదానా. నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, నవ్విస్తే నాదు కంత నలిగే నోవని కాడ. నీ వాడను కాదా నా మీద ప్రేమ లేదా, కమ్మని రేయి గుమ్మయిపోయి కల్పు చేయి కానరాని కాయి. కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యవ్వనమంతా గంతేయుని చిన్నదానా. కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, కవ్విస్తే యవ్వనమంతా గంతేయుని చిన్నదానా, నవ్విస్తే నాదు కంత నలిగే నోవని కాడ. ఏమండి మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్ర నాటకాలు దిగిపోయింది. చాలా సంతోషం. నాకు సంతోషం అంటారేమిటండి? మీకేమైనా మతిపోయిందా? ఆయనంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిందే. కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బుర్రంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయలు కట్టం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాహకం?
ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరుకొట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం కచ్చారు, అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది. నాదనుకున్న చిత్ర నన్ను నిరాకరించడం ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించాను. కానీ దానికి కారణభూతులు మీరవుతాయని ఊహించలేకపోయాను. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే వీడు బరి తెగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు చర్చిగా రమ్మని చేసుకోవాల్సిందే. 70,000 నా బ్యాంకులో తీయవలసిందే. చిత్ర, మీకు నాకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. వెళ్ళండి. చిత్ర లే చిత్ర, అలా జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపదం వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరిక కలన్నా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారికి అది కోరటం లేదు. మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకుప్పంలోక? నువ్వేమో అనుకుంటున్నావు. ఆ రాము వట్టి కూనికో పేరు మార్చుకుని కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుచుకోలేదు, వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, ఈ జానీ జానీ జానీ, జిక్కి, రవి, రవి, జానీ ఇక్కడ. అన్నయ్య, 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 నాన్న. అమ్మా, నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఈ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న, అమ్మ, అమ్మ అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాన్న. అన్నయ్య, అన్నయ్య, గుర్తుపట్టలేదు. జిక్కీనన్నయ్య, జిక్కీని. జిక్కి, నువ్వేనా నా జిక్కి? చెల్లి, నువ్వేనమ్మా? బాబు, ఎవరు? ఇదిగో నాన్న, చిత్ర మన జిక్కి. నా చిట్టి తల్లి చిక్కి. అవునన్నా. అమ్మా, 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 నాన్న, ఎంతకాలం చూశాను బాబు. అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం తిరగబడేటట్టున్నారండి. బాబు ఆగండి, ఆమెను ఇక్కడ తీసుకెళ్తున్నారు. శ్రీజీవి, ఆమె నాటకంలో హీరోయిన్. సరిపోయింది. మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధినమ్మడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? ఒరే నాయన, ఆమె తండ్రి పరంధామయ్య. పిలుచు, త్వరగా వెళ్ళు. అమ్మా, అమ్మా, స్టేట్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు. వాళ్ళకి చెప్పలేరు, మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా రాముని కొట్టట వాడి డొక్క చేసి డోలు కట్టేస్తాను. ఏరా డోళగా పొరం పెట్టావే? నేను రా కొట్టింది. ఏదో కొంగమహు నువ్వు రారా? వీడు తిక్కడ కొడతాను. ఎందుకు రా గాల్లో రెక్కలేస్తావు? రారా, ఇది రికారి తారీఖు దెబ్బ. కమా, వీడు ఎండిపోయిన కింకాంగ్ రా. రారా, రారా, చిత్ర 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 అని కలవరించావు కదయ్యా. తీరా కనిపిస్తే పారిపోతానే. మా ఇచ్చేవాడివే. నాన్న, నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించారుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీళ్ళేదయ్యా, నువ్వు మా కోడలు కనిపెట్టుకు దోషిందే. నాకంతా అర్థమైంది. అన్నగా మీ రుణాన్ని 1000 జన్మలకైనా తీర్చుకొని కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలేవి నెరవేర్చలేకపోయాను. నిజానికి మీరే దాని తండ్రి. ఇంకా మాతోనే ఉండిపోండి అన్నగా. అయ్యా, అయ్యా, దీనికి ఆలోచన చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా తక్కువ.
ఖండిస్తా అని చెప్పాగా వెళ్ళి చెప్పండి. నా వల్ల కాదు తల్లి. నేను వాళ్ళు కంటపడితే నా పుట్టి వెంట్రుకలు కూడా తీసేస్తారు. ఏమండి? మీరేం చెప్పండి. అమ్మో నా వల్ల కాదు. సరే, అయితే నేనే వెళ్ళి చెప్పాను. రాదు చాలు నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళదు. మహాజనులారా, సోదరిమణులారా, సోదరిమణులారా, సభాసదుల ఏదో పిట్టలు బాగుంటుందిరా. పిట్ట పిట్ట కాదురా, ఆ చేప ఇక్కడే ఉంటుందిరా. అమ్మా నా భయం త్వరగతి. ఒరే అంజీ, ఏం చేసావు? నేనా బెక లేదురా, వాడి చొక్కాలే వేశా. జాడపోయావు అక్కడే బాబాయ్ కప్పే తీసేసిన తర్వాత ఊరంతా తింటూ ఆడుతున్నాయి. మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు, కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను. కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి రామ్. ఇది మా చిన్ని కుటుంబం. చిన్న కుటుంబం ఏమిటి? ఈ మధ్య చెలవులు పొలవులు వేసి చెట్టంత అయిపోతాను. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? పోయ్ పుల్లయ్య, క్షమించండి. చారు చారు ఏంటండి ఇక్కడికి వచ్చిన చావు పులుసు? నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడలేదు. పర్లమయ్య దగ్గర ఇప్పుడు పూర్తయిందండి.